సర్వ శరీరులకు దేవుడైన ప్రభువును రక్షకుడగు పరిశుద్ధ నామముందు మీ అందరికీ నూతన వాత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గడిచిన దినములన్నీ మనకు ఇమ్మానుయేలుగా, ఎబెనేజరుగా, యెహోవా రఫాగా, యెహోవా ఈరేగా ఉన్న దేవుడు ఇక రానున్న దినాలలోనూ అదే విధముగా ఉండునుగాక. ఈ ఉదయకాలం ముందు ఈ నూతన వాత్సరపు మొదటి దినము, మొదటి గడియలలో దేవుని సందేశముతో మీరందరితో మాట్లాడటానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశమును బట్టి దేవుని స్తోత్రించచ్చు ఉన్నాను. ఈ ఉదయకాలం ముందు ఈ యొక్క వర్తమానము మోషే, దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను చూచి ఆశీర్వదించినట్లుగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనమందు, మంచు వలె దేవుని ఉపదేశము మీ మీద 26వ సంవత్సరం అంతయు కురియనుగాక. ఈ యొక్క రోజు మీ మధ్య చేయబోయే దైవ సందేశం యొక్క అంశం ఏమనగా హబీబ్ అనేటువంటి మాటతో దైవ సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశించచ్చు ఉన్నాను. దీనికి ఆధారముగా ఏర్పరచబడిన పరిశుద్ధ పాఠ్య భాగము నిర్గమాకాండము 12వ అధ్యాయము 2వ వచనం. మొదటి 2 వచనాలు కలిపి చదివిన ఎడల అందు రాయబడినటువంటి పుటము వేయబడిన దేవుని పరిశుద్ధ మాటలు ఏమనగా, నెలలలో ఇది మీకు మొదటి నెల, మీ సంవత్సరములో ఇది మొదటి నెల అని వ్రాయబడి ఉండను. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉన్న ఎడల నాతో పాటు ఆ పరిశుద్ధ వచనాన్ని మీరు కూడా చదివిన ఎడల పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా మన కొరకు స్పష్టంగా రాయబడి ఉన్నదో మనం చూడగలం. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను. మోషే, అహరోనులు ఐగుప్తులో ఉండగా యెహోవా వారితో ఇలాగు చెప్పాను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. అవునండి, ఈ నెల మొదటిది. అది ఏ నెలన్నా కావచ్చు, ఇది ఫస్ట్ మంత్. దానికంటూ పేరుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి అని. తర్వాత వచ్చిన ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఈ యొక్క అంశాన్ని ఆధారము చేసుకొని ప్రభువు నా తలంపులో ఉంచిన వర్తమానం యొక్క అంశం అబీబ్. సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు ఆ అనే 2 తెలుగు అక్షరాల తెలుగు వర్ణమాలలో మొదటి ఆ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మళ్ళీ కాపాడిన దేవుని పరిశుద్ధ కన్నులు నీ మీద ఉండి నీకు ఆలోచన చెప్పి నీ కుడి హస్తాన్ని తన హస్తముతో పట్టుకొని ఇంతవరకు నడిపించిన దేవుడి ఇక మీదటను మనలను నడిపించునుగాక. హబీబ్ అనేది ఒక పురాతనమైనటువంటి క్యాలెండర్లోని మొదటి నెల యొక్క పేరండి. ప్రాచీన క్యాలెండర్లో మొదటి నెలకు అబీబ్ అనేటువంటి పేరు పెట్టారు. కానీ రాను 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 బబులోనియుల క్యాలెండర్ ప్రకారం గెగోరియన్ అనేటువంటి క్యాలెండర్లో ఆ పేరు కాస్త మార్పు చేసుకొని నిసాన్ అనేటువంటి పేరు వచ్చింది. ఈ నిసాన్ అనేటువంటి దానిని వసంతకాలములో మార్చి ఏప్రిల్లో వారు జరిపించటం వారికి అనుకూలమైనటువంటిది. ఏదేమైనప్పటికీ ఇశ్రాయేలీల పంటలలో పండేటువంటి మొదటి పంట బార్లీ పంట. ఆ యొక్క పంటను ఆధారము చేసుకొని ఈ అబీబ్
అనేటువంటి పేరును వారు స్థిరపరిచారు. కాలక్రమేణా సిస్టమ్స్ మారుతుండే కొలది, ట్రెండ్స్ మారుతుండే కొలది, ప్రజలు మారుతుండే కొలది ఆ యొక్క పురాతనమైనటువంటి పేరును మార్చివేసి నిసాన్ అనేటువంటి పేరుతోనే పిలువబడటం జరుగుతూ ఉన్నది. బైబిల్ గ్రంథములో ఇప్పుడు మీతో చదివినట్లుగా బైబిల్ గ్రంథం మందలి 2వ పుస్తకము నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనములో రాయబడినట్లుగా నెలలలో ఇది మీకు మొదటి నెల, మరియు మీ సంవత్సరం రాయబడలేదండి, మీ సంవత్సరం, యువర్ ఇయర్, మీ సంవత్సరములో ఇది మొదటి నెల 2026 ఆతో ప్రారంభించబడిన 6 సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు, ప్రతి సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు దేవుడు మనలను కాపాడుచున్న కారణాన మనం కాపాడబడుచున్నాం, దీవింపబడుచున్నాం, పోషిస్తున్నాం. ఎన్నో మరణాలు, వాగులు, లోయలు, గుట్టలు, ఆపదలు, ఇబ్బందులు, క్షణమాత్రములో మిస్ అయిపోయే మరణపాయముల నుంచి మనం తప్పింపబడి హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం అనేటువంటి మాట పలకటానికి దేవుడిచ్చిన కృప కొరకై దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. సాధారణముగా ఈ 12వ అధ్యాయం యొక్క కాన్సెప్ట్, ఈ 12వ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదనగా పస్కా పండుగను గురించి క్రింద వచనాలలో మనం చదవగలం. పస్కా పండుగ అనునది విమోచన, దేవుడిచ్చిన రక్షణ, ఈ రెండింటిని జ్ఞాపకం చేసుకోవాలి. తరతరాలు ఇది మీకు, మీ పిల్లల 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 వరకు జ్ఞాపకార్థముగా ఉండాలని 12వ అధ్యాయములో ఉన్న మిగిలిన వచనాలలో మనం చదవగలం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అధ్యాయములో ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆధారం చేసుకొని దేవుడు మిమ్మల్ని రక్షించిన రక్షణ విషయములోను, దేవుడు మిమ్మల్ని విమోచించిన విమోచన విషయములోను, దేవుడు మిమ్మల్ని కాపాడిన కాపుదల విషయములోను ఎన్నిసార్లు నీ యొక్క 2025లో కన్నీరు కార్చి కన్నీరు మున్నీరుగా నీవు దిగులు, చింత, వ్యాకులముతో కుప్పకూలిపోయినట్లుగా కూలిపోయి ఉండగా ఎన్నో మరణాలు, ఎన్నో ఆపదలు, క్షణమాత్రములు, వందల కొద్ది సంఖ్యలో మరణమైనటువంటి వారితో మనలను లెక్కించకుండా కాపాడినటువంటి దేవుని యొక్క రక్షణ, విమోచన ఎడల మన భద్రత కలిగి ఉండాలని ఈ యొక్క అధ్యాయం నిన్ను నన్ను హెచ్చరించు ఉన్నాడు. 2025వ సంవత్సరములో మనం ఎంత భద్రతగా కాపాడబడి ఉన్నామో దానిని ఒక గాజు గ్లాసు మాదిరిగా మన చేతుల్లో పెట్టుకొని ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చిన యేసయ్య ఇక మీద నన్ను కాపాడుదువుగాక, నీవిచ్చిన విమోచనకై, నీవిచ్చిన రక్షణకై నిన్ను నేను స్తుతించుచున్నానని స్తుతియాగము చేయుచు సంవత్సరం యొక్క మొదటి దినాన, మొదటి గడియలలో నీ వేసిన మొదటి అడుగు చివరి అడుగు వరకు నీ కాలు జారిపోకుండా ఆయన పరిశుద్ధ ధర్మశాస్త్రం నీ హృదయములో ఉండి జారిపోయేటప్పుడెల్లా, కూలిపోయేటప్పుడెల్లా, తొట్టిల్లేటప్పుడెల్లా ప్రభు నిన్ను కాపాడి ఎత్తి పట్టుకొనును గాక. ఈ యొక్క సందర్భములో నీ యొక్క హృదయములో ప్రభు పెట్టినటువంటి మొట్టమొదటిగా నెంబర్ 1, బెతేలుకు వెళ్ళుదాం. యాకోబు ఆదికాండం 35వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుకుంటూ వచ్చిన ఎడల యాకోబు తన యొక్క ఇంటి వద్ద నుండి పారిపోయేటప్పుడు ఆ రాత్రి ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయాడండి. ఆదికాండం 28వ అధ్యాయం ఆఖరి వచనాలలో 2 వచనాలు ఏందో మనం చూడగలం. అతడు వెళ్ళి 14 సంవత్సరాల తర్వాత మళ్ళా కమ్ బ్యాక్ అగైన్, అతడు తిరిగి వెనక్కి వస్తూ ఉండగా అక్కడ దేవుడు ఆపాడండి. ఇక్కడే కదా నీవు నాకు చేసిన మొక్కుబడి, నీవు నాకు చేసిన ప్రతిజ్ఞ, నీవు నాకు ఇచ్చిన మాట, అది నెరవేర్చమని ప్రభువు అతన్ని ప్రేరేపించగా అక్కడ తన కుటుంబీకులను నిలిపివేసి అక్కడ ఆయన చేసినటువంటి కార్యం ఏదనగా ఆదికాండం 2వ అధ్యాయం 35వ వచనం, నేను శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టి తిని ఆయనని విడిపించి రక్షించి నాకు తోడయిండని కావున ఇక్కడ మనం బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠాన్ని కట్టి
దాని మీద మొక్కుబడి చెల్లించి ఆ తర్వాత బెతేలుకు వెళ్ళాలి. అనగా బెతేల్ ఇశ్రాయేలు యొక్క క్యాపిటల్, బెతేల్ ఇశ్రాయేలు యొక్క ఆరాధన పవిత్ర స్థలం, అక్కడికి వెళదామని తన యొక్క కుటుంబీకులతో చెప్పగా, చెప్పుచున్నప్పుడు తను పలికిన మాట, మీ వద్ద ఉన్న అన్య దేవతలను విడిచిపెట్టండి, విసర్జించుడి. రెండవది, మీ వస్త్రములను శుద్ధిపరచుకొనుడి అని యొక్క 2 మాటలు చెప్పగా, వారు దేవుని యొక్క కృపను బట్టి యాకోబు చెప్పిన మాటలు ఆలకించి వారు వారి విగ్రహాలను విడిచిపెట్టి వేశారండి. వారి వస్త్రాలు మార్చుకున్నారు, వారిని వారు పరిశుద్ధపరుచుకున్నారు, వారిని వారిగా దేవునికి సజీవ యాగముగా అర్పించుకొని వారి యొక్క ప్రాణానికి మించినట్లుగా ప్రేమించే విగ్రహములను తీసుకుని వెళ్ళి మస్తకి వృక్షము కింద దాచిపెట్టారు. మస్తకి వృక్షము నీతికి సాదృశ్యమై ఉన్నటువంటిది. ఆ వృక్షము కింద వారు దాచిపెట్టారు. ఆ స్థలానికి సికేం అనగా పవిత్రమైనటువంటి స్థలం. అక్కడ మమ్మల్ని పవిత్రపరచు తండ్రి అని వారి మీద ఉన్న అపవిత్రమైన వాటన్నింటిని తీసివేసి వారి చెవు యొక్క పోగులను, చెవు కమ్మలను తీసివేశారండి. ఎందుకనగా వారు పొడవైనటువంటి చెవు కమ్మలు చేయించుకొని వాటి మీద విగ్రహ రూపాలు చెక్కించుకుంటారట. ఆ దినాల్లో ఉన్నటువంటి ఆచారం ప్రకారం వాటిని కూడా తీసివేసి అత్యధికముగా ప్రేమించేటువంటి ఆ పోగులతో సహితం మస్తకి వృక్షము కింద మమ్మల్ని నీతిపరచుము దేవా, నీతి కలుగ చేయుము తండ్రి అని నీతికి సాదృశ్యమైన మస్తకి వృక్షము కింద వారు వాటిని దాచిపెట్టి వేసిరి. వీలారా, ఇక సందర్భములో బెతేలుకు వెళ్ళుదాం. నూతన సంవత్సరం యొక్క ఆరంభములో నూతనముగా దేవుని కొరకు అడుగు వేయుచున్న నీ యొక్క మొదటి అడుగు దేవుని మందిరములో పడాలి. దేవుని మందిరాన్ని నీ యొక్క అడుగుతో తొక్కాలి. దేవుని మందిరములో ప్రవేశించాలి. ఎలాగూ నీ కుటుంబ సమేతముగా పిల్ల, మనవలు, మనవరాలు, కుటుంబీకులందరితో పాటు కలిసి దేవుని మందిరానికి వెళ్ళటం అనేది మన యొక్క ఆదిమ ఇశ్రాయేలు యొక్క ఆచారం అండి. బైబిల్ చెప్పుచున్నది, న్యాయాధిపతుల 1వ అధ్యాయాన్ని చదువుతుండగా అందు రాయబడినటువంటి ఒక పవిత్రమైనటువంటి వచనం 22వ వచనం, బెతేలు యాకోబు ఇంటి వారందరూ బెతేలుకి వెళ్ళగా దేవుడు అతనికి తోడయ్యిందెను. ఈ ఉదయకాలం ముందు తీర్మానం చేసుకొని నీ కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి వెళితే నీ ముందున్నటువంటి 12 నెలలు 52 రోజులు 365 దేవుని కృప, మారని దేవుని కృప, పర్వతాలు తొలగినను మెట్టలు తత్తెలను విడవని ఆయన పరిశుద్ధ కృప నీతో ఉండి నిన్ను బలపరుచును. అది మాత్రమే కాదు, అటువంటి సమర్పణ నీవు కలిగి ఉన్న ఎడల యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు ఈ 26వ సంవత్సరములో ఒక అద్భుతమైన రీతిలో, ఒక ఆత్మీయ రూపములోనికి దేవుని ప్రార్థనాపరుడుగా, స్తుతియాగ పాత్రగా, దేవుని కొరకు సాక్షిగా జీవించేటువంటి వాడివిగా, క్రైస్తవ భక్తి అంతరించుకుపోయేటువంటి యొక్క దినాలలో నిన్ను దేవుడు ఒక మార్టిన్ లూథర్ వలె, ఆనాటి జాన్ నాక్స్ వలె, జాన్ హెయిడ్ వలె ఒక గొప్ప ప్రార్థనా జ్వాలగా నా ప్రభు నిలవబెట్టును గాక. రెండవదిగా అదే పరిశుద్ధ గ్రంథమందు కీర్తనలు 65వ కీర్తన 11వ వచనం, 65వ కీర్తన 11వ వచనం మందు దేవుని వాక్యం సెలవేయబడుతుంది, సంవత్సరము నీ దయా కిరీటం, నీకంటూ ఒక కిరీటం ఉందండి, నీ దయా కిరీటము ధరింపచేయుచున్నాడు. నీ దయా కిరీటాన్ని ధరింపజేసుకొనవలెను అని రాయబడలేదండి. ఆ వచనాన్ని కొంచెం మెల్లగా చదివితే, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. 26వ సంవత్సరాన్ని ఆ పరమ తండ్రి నీ కొరకు నిన్నటి రాత్రే చక్కని ఆశీర్వాదాలతోటి, సుగంధ సువాసనలతోటి, నీకు కావలసిన అవసరాలు, నీకు కావలసిన ఆహారము, నీకు కావలసిన నీరు, నీకు కావలసినటువంటి సంపూర్ణ ఆరోగ్యము
నీ వెళ్ళు త్రోవలలో, నీ వచ్చే రాకపోకల్లో, నీ యొక్క ఆలోచనలో, నీ ఉద్దేశంలో, నీ యొక్క తలంపులలో సమస్తమును గడవబోయేటువంటి దినాలకు ముందుగానే ఆయన 26వ సంవత్సరాన్ని అమర్చి, ఆశీర్వదించి, అలంకరించి, దాని మీద పరిమళ సుగంధ పెర్ఫ్యూమ్స్ ఆయన చల్లి యాంగర్కి తగిలించి ఉంచాడండి. నీవు ప్రవేశించిన యొక్క సంవత్సరమందు ఆ పరమ తండ్రి తన యొక్క పరిశుద్ధ ఆనంద అభిషేక జలములతో మొదట నిన్ను శుద్ధీకరణ చేసి, యాకోబు తన ఇంటి వారికి చెప్పాడు కదండి, మీ విగ్రహాలను విడిచిపెట్టండి, మీ వస్త్రాలు మార్చుకొనమని చెప్పినట్లుగా ఆ పరమ తండ్రి తన యొక్క పరిశుద్ధ అభిషేక తైల జలములతో నిన్ను స్నానము చేయించి, ఉదక స్నానం చేసి, నూతన స్వభావాన్ని కలుగజేసి, సంవత్సరాన్ని ఆ పరమ తండ్రి నీకు ఆయన ధరింపజేసి, దీంట్లో ఉన్న చిన్న బిడ్డకు ఈ నూతన సంవత్సరమందు కొన్న బట్టలు ఏ విధంగా అయితే ధరింపజేస్తావో, ధరింపజేసిన తర్వాత వానికి పౌడర్ రాసి, వానికి తలదువ్వి మనం ముద్దాడుతామని తనివి తీర ముద్దాడి ఆ తర్వాత మనం సిద్ధపడి ఆలయానికి వస్తాం. ఇది మన యొక్క అలవాటు, మనకి షెడ్యూల్. అలాగే ఆ పరమ తండ్రి 25వ సంవత్సరములో కాపాడబడిన నా కుమారుడు, నా కుమార్తె అని ఆ ప్రియ తండ్రి నిన్ను పవిత్రమైనటువంటి జలములతో శుద్ధీకరణ చేసి, నూతన హృదయాన్ని కలుగజేసి, 26వ సంవత్సరాన్ని నీకు ధరింపజేసి, నీ యొక్క శరీరానికి సూటబుల్ అగినట్లుగా, నీ శరీరానికి సూటబుల్ అగినట్లుగా టైలర్ దగ్గరికి వెళ్ళి మనం అలవిచ్చి కుట్టించుకున్న షర్ట్ ఏ విధంగా అయితే మన యొక్క శరీరానికి కరెక్ట్ గా ఉన్న ఆ విధంగా ధరింపజేసి నిన్ను చూచి ఆనందించినటువంటి దేవుడు అంటాడండి, సాగిపోవుడి, మీ ఎదుట సంవత్సరం తెరవబడి ఉంది, మీ ఎదుట 12 నెలలకు కావలసిన సకలాన్ని నేను సిద్ధపరిచాను, సాగిపోమ్మని ప్రభువు చెప్పుచ్చు ఉండగా, ఆయన యొక్క మాటను విని ఆయన మార్గముల గుండా మనం సాగిపోతూ ఉండగా ఆ పరమ తండ్రి మనతో పాటు నడిచి వచ్చి, మనతో పాటు ఉండి, కుడి ఎడమలుగా మనం ఎటు దారి తప్పిపోకుండా ఆయన త్రోవల గుండా నడవటానికి దేవుడు కృప చూపించనుగాక. 3వ ఆశీర్వాదము, పరిశుద్ధ గ్రంథమందు ప్రవక్త యెహెజ్కేలు రాసిన 36వ అధ్యాయము 27వ వచనం మరియు 11వ అధ్యాయం 19వ వచనం. యెహెజ్కేలు 11వ అధ్యాయం 19వ వచనం, యెహెజ్కేలు 26వ అధ్యాయం 27వ వచనం. ఈ 2 వచనాల్లో ఒక మాట కనబడునండి. ఏమనగా, సపోజ్ కొన్ని సందర్భాలలో ఒక యవన ప్రాయంలో ఉండి చనిపోయినటువంటి వ్యక్తి అంటూ ఉంటే, అతని యొక్క కన్ను, గుండె, కొన్ని అవయవాలు తీసి అది వేరొక వ్యక్తికి, ఆ అవయవాలు లేని వ్యక్తికి వాటిని అమరుస్తారండి. అలాగే ప్రభు అంటున్నాడండి, ఏదేనులో చేయబడినటువంటి మట్టి శుద్ధలో ఊదిన ఆత్మ హరిపోయినదండి. హరిపోయినటువంటి ఆత్మను మరలా తిరిగి వెలిగించటానికి ఆయన మన యందు తన ఆత్మను ఉంచి, ప్రభు బిడ్డలారా, ఏదో తాత్కాలికంగా కొన్ని దినాలు ఉండిపోయే కన్నును అమర్చటం కాదు, లేక తాత్కాలికంగా ఉండేటువంటి గుండెను అమర్చటం కాదండి, తన ఆత్మను మన యందు ఉంచి. ఎందుకు ఉంచుతాడు అనగా, ఆ పరమ తండ్రి యొక్క గొప్ప ఉద్దేశం, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన శాసనముల ప్రకారం, ఆయన కట్టడల ప్రకారం, ఆయన త్రోవల యందు మనము నడవటానికి ఆయన ఆత్మ మనలను నడిపించిన. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం నూతన సంవత్సరములో ఈ యొక్క మాటల యొక్క ప్రతిధ్వని నీ వినుచు ఉండగా, నీ హృదయములు ఏమేమి తలంపులు చెలరేగుచు ఉన్నావో ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా మీరు భద్రము చేసుకొని, ప్రభువా నీ ఆత్మ నా ఎందుంచావా తండ్రి, ఆత్మను ఉంచి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడండి, రాతి గుండెని తీసివేసి. యేసయ్య అన్నారు, రాతి గుండె దేనికి సాదృశ్యమనగా, వారి వినుట మాత్రమే విందురు గాని వేరు పుట్టును గాని అది కొన్ని దినాలకి మాడిపోవును, ఎందుకనగా మన్ను లేనందున. అలాగే మన యొక్క జీవితాలలో వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో కార్యాలు చేస్తున్నాం, కానీ నిలవబడలేకపోతున్నాం, ఫలించలేకపోతున్నాం, లోతైన అనుభవానికి మనం వెళ్ళలేకపోవచ్చున్నాం. పై పైన మాత్రమే ఉన్నాం అనుకుంటున్నాం. దేవుని బిడ్డలారా,
వాక్యమందు నిలవబడలేని రాతి గుణ్ణి తీసి మాంసపు హృదయాన్ని మీకు అనుగ్రహించి, అనగా సున్నితంగా లోబడేటువంటి గుణాన్ని, లోబడేటువంటి వినయ విధేయతలు కలిగినటువంటి గుణాన్ని ప్రభు మనకు అనుగ్రహించటానికై తన ఆత్మను మన యందు ఉంచాడండి. విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాము యొక్క ఆత్మలో ఆయన ఆత్మను ఉంచాడు. కావున ఆయన తనకు విధేయత చూపించాడండి. విధేయత అనగా ఏమి చేయమంటే అది చేయటం అని. కొండ ఎక్కమన్నాడు, కొండ ఎక్కాడు. కుమారునికి బలిపీఠం కట్టమన్నాడు, బలిపీఠం కట్టాడు. నరకమన్నాడు, నరకటాన్ని సిద్ధపడగా దేవుని స్వరాన్ని విన్నా. ప్రియమైన దేవుని యొక్క ప్రభుని ప్రేమించుచున్న వారలారా, ఈ యొక్క నూతన సంవత్సరమందు ఈ సంవత్సరమంతా కూడా తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారం, నా మాట కాదు నీ మాట ప్రకారం, నా స్వబుద్ధి కాదు నీ యొక్క ఆలోచన ప్రకారం, నీ చిత్తానుసారముగా నడుచుటకు నన్ను మలుపు త్రిప్పుము తండ్రి అని ప్రభు చేతుల్లో నీవు సమర్పించుకుంటే అబ్రహామును భూలోకానికి ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా ఈ ఉదయకాలము దేవుని సేవకునిగా నీతో చెప్పుచూ ఉన్నాను. ఇది మొదలుకు నీవు అనేక జనాంగములకు ఆశీర్వాదకరంగా, అనేకులకు నశించిపోయే ఆత్మల మధ్య నీవు సుగంధ సువాసన గల పరిమళ వాసనగా ప్రభు నిన్ను వాడుకోవటానికి ఆయన గొప్ప కార్యములు చేయునుగాక. ఆఖరువుగా నూతన హృదయాన్ని ప్రభు నీకు ఇచ్చట వలన మొట్టమొదటిది అన్డివైడెడ్ హార్ట్, అనగా అంకిత భావం, దేవునికి సంపూర్ణమైన భావన కలిగినటువంటి హృదయాన్ని ప్రభు నీకు ఇచ్చునుగాక. రెండవది న్యూ స్పిరిట్, నూతన ఆత్మ, నూతన విజన్, నూతన దర్శనం, నూతన మాటలు, నూతన తలంపులు, నూతనమైనటువంటి కార్యములు. గడిచిన దినాలలో మనం మాట్లాడినట్టు వ్యర్థమైన, అర్థము లేని వ్యర్థమైన మాటలు కట్టిపెట్టి వేసి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకున్న వారమై ప్రభువునకు పోలి నడవటానికి, క్రీస్తువలే నడవటానికి 26వ సంవత్సరం నిన్ను ఆశీర్వదించునుగాక. మూడవదిగా దేవుడు మనకిచ్చేటువంటి హార్ట్ ఆఫ్ స్టోన్, మన హృదయములో వాక్యము నిలవబడలేని రాతి గురిని తీసివేసి ఆయన మాంసపు హృదయాన్ని ఇచ్చెను. ఆఖరువుగా హార్ట్ ఆఫ్ ఫ్లెష్, మాంసపు హృదయాన్ని ఇచ్చి ప్రభువునకు ఏమి చేయమంటే అది చేస్తూ, మోసే నీ చేతిలో ఉన్నదేమనగా కర్రానండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 2వ వచనములో కర్ర పారవేమంటే పారవేశాడు, పట్టుకోమంటే పట్టుకున్నాడు. అది పామాయను, పామ తోక పట్టుకున్నాడు, మళ్ళా తిరిగి కర్రాయను. ఆ కర్ర జీవము గల కర్రగా సముద్రాలను, ఎర్ర సముద్ర నైలు నదిని, అనేక అద్భుతములను చేయగలిగినటువంటి కర్రగా అది మార్చబడను. నీవు కూడా ఈ సంవత్సరములో ప్రభు చేతిలో అలాగ వాడబడాలని, అలాగ ఉండాలని, నీ ఇంటిలో, నీ సమాజములో, నీ సంఘములో, నీ యొక్క వర్గీయుల మధ్య ప్రభువుకు సాక్ష్యమై ఉండాలని దేవుని నూతన సంవత్సరం యొక్క నూతన ప్రణాళిక పథకమైనది. అలాగూ చేయటానికి నిన్ను నీవు సమర్పించుకుందువు కాక. దేవుడి మాటలు మేము దీవించాలని నా ప్రార్థన, దేవుని సంకల్పం. పరమ తండ్రి, మీ బిడ్డల యొక్క నూతన సంవత్సరం యొక్క వాత్సల్యతను బట్టి ఈ వర్తమానాన్ని వారికి ఆశీర్వాదకరంగా, ఈ వర్తమానం ప్రకారం వారి జీవితాలు మార్చండి. రానున్న దినాలలో ఈ వర్తమానం యొక్క ఆశీర్వాదం వారికి ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. 1వ తేదీ విన్న యూట్యూబ్ వర్తమానం నా జీవితంలో ఎలాగూ నెరవేర్చబడుతున్నదని వారు పరిశోధించుకుంటే దినాలు గడపటానికి నీ కృప దయచేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నూతన వాత్సర శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.